హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈరోజు వీడియోలో బెండకాయ పులుసుని రుచిగా ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయల్ని అలాగే 3 లేదా 4 పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ టమాటాలని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించాలి. టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలను వేసి మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. బెండకాయలు తాజాగా ఉన్నవి తీసుకుని చేసుకుంటే పులుసు చాలా బాగుంటుందండి. బెండకాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు, పావు చెంచా పసుపు, 1 చెంచా కారం వేస్తున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఒకసారి అన్నీ కలిసేటట్లుగా కలుపుకొని 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించాలి. బెండకాయలు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని నానబెట్టి రసం తీసుకుని వేసుకోవాలి. ఇక్కడ మనం పులుసు చేస్తున్నాం కాబట్టి కొంచెం పలచగా ఉండాలండి. మరి కొంచెం వాటర్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. కూర ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కూర అయితే ఈ విధంగా ఉంది. ఇలా తయారు చేసుకున్న పులుసు ముక్క సాఫ్ట్గా ఉడికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.